ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతతో పాటు సక్రమంగా పరిశోధనలు సాగడం లేదు. బోధన పరిశోధనలో స్థాయికి తగ్గట్లుగా మెరుగుపరుచుకోలేకపోతుంది. దీని ప్రభావం వర్సిటీ ర్యాంకింగ్లపై పడుతుంది. ఇటీవల ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకుల్లో ఓవరాల్ కేటగిరీలో 5 ఏళ్ల క్రితం ఉన్న ర్యాంకే వచ్చింది. వందేళ్లకు పైగా చరిత్ర, సుందరమైన క్యాంపస్, విద్యా కార్యక్రమాల్లో ఉస్మానియా యూనివర్సిటీ మెరుగ్గా ఉన్న ప్రొఫెసర్ల కొరతతో సరైన బోధన ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లలో మెరుగైన ర్యాంకును సొంతం చేసుకోలేకపోతోంది. గతంలో దేశవ్యాప్తంగా అత్యున్నత వర్సిటీల్లో ఒక్కటిగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకు మెరుగుపడడం లేదు. గతంలో పురోగతి కనిపించినా మళ్లీ వెనకడుగు పడింది. తల్లిదండ్రులు ఉన్నత విద్య కోసం యూనివర్సిటీని ఎంచుకునే సందర్భంలో ఈ ర్యాంకింగ్లను కొలమానంగా తీసుకుంటారు. దేశంలోని విద్యా సంస్థలు అకాడమిక్తో పాటు సామాజిక బాధ్యత విషయంలోనూ ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో అంచనా వేయడానికి కేంద్ర విద్యాశాఖ ప్రతి ఏడాది ఎన్ఐఆర్ఎస్ ర్యాంకింగ్ ఇస్తుంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా 2020లో ఓవరాల్ కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీ 53వ ర్యాంకు సాధించగా 2025లో అదే ర్యాంకులోనే ఉంది. కొంతకాలంగా యూనివర్సిటీ ఎలాంటి పురోగతి లేదన్నది అర్థమవుతోంది. ఇక యూనివర్సిటీ కేటగిరీలో 2020లో ఓయూకు 28వ ర్యాంకు ఉండగా ప్రస్తుతం 30వ ర్యాంకు ఉంది. గత ఏడాది 43వ ర్యాంకు కంటే వర్సిటీ ర్యాంకు మెరుగుపడినా 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎలాంటి పురోగతి లేదు. సమాజానికి దోహదపడిన పరిశోధనలు సాగడం లేదు. సరికొత్త ఆవిష్కరణలు రావడం లేదు. పరిశోధన ఫలితాల ఆధారంగా పరిశ్రమ భాగస్వామ్యాలను పెంచడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ వంటి పలు విభాగాల్లో పెద్ద ఎత్తున ఉన్న పీహెచ్డీ అభ్యర్థుల పరిశోధనలకు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. గ్రాంట్లు రావడం లేదు. దీంతో పీహెచ్డీ పట్టా అందుకోవడానికి పరిశోధనలు సాగుతున్నాయని, సమాజానికి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండడం లేదని తెలుస్తోంది. పీహెచ్డీ అభ్యర్థులకు గైడెన్స్ అందించడంలో చాలా వరకు ప్రొఫెసర్లకు సరైన సామర్థ్యాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా కొన్నేళ్లుగా నచ్చిన వారికి పదోన్నతులు కల్పిస్తుండటంతో ఓయూలో పరిశోధనలన్నీ కాగితాలకే పరిమితమవుతాయనే వాదనలున్నాయి. ప్రస్తుతము ఉస్మానియా యూనివర్సిటీకి శాంక్షన్ పోస్ట్ 1268 ఉన్నాయి. అయితే దాంట్లో ఇప్పుడు మేము 340 మందిని పనిచేస్తున్నాం. అంటే అప్రాక్సిమేట్గా 850 నుంచి 900 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. అయితే ఈ పోస్టులను వెంటనే నియమిస్తే అట్లీస్ట్ పాత రోజులు ఏం జరిగేదంటే ప్రతి సంవత్సరం కొన్ని పోస్టులను నింపేవాళ్ళు. ఆ నింపడం వల్ల ఏమవుతుందంటే ఆ టీచర్లు 2-3 ఇయర్స్లో గ్రూమ్ అవుతారు. ఈలోగా మళ్ళీ కొత్త నీళ్ళు వస్తాయి. సో వాళ్ళు గ్రూమ్ చేసాక ఆ విధంగా ఏమందంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ టీచర్స్ గైడ్ చేయడానికి ఎప్పుడు అవైలబుల్ ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఏమవుతుందంటే నియామకాలు ఇప్పుడు 13 తర్వాత జరగలే, అంటే 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల తర్వాత మేము నియామకాలు చేపట్టినంత మాత్రాన క్వాలిటీ అంటున్నారు కదా, క్వాలిటీ అనేది ఎంబడే రావడం కష్టము. అంటే ఏ ఫీల్డ్లో అయినా ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. కాబట్టి నియామకాలు రెగ్యులర్గా చేపడుతూ ఉంటే యూనివర్సిటీ అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నట్టు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీ కనీసం బడ్జెట్ అలకేటు సరైన పద్ధతిలో చేసి యూనివర్సిటీకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ర్యాంక్ అనేది మెరుగుపడుతుంది. లాస్ట్ 2024లో 70% ఏమో వచ్చింది, అంటే 70 ఉండే ర్యాంకు, ఈ ఇయర్ 53 వచ్చింది. గతంలో 2021లో చూసుకున్నట్టయితే 45 ఉంది. అంటే ర్యాంక్ అనేది ఒకసారి పెరుగుతుంది, ఇంకోసారి తగ్గుతుంది. సో ఈ ర్యాంకు తగ్గడానికి ప్రధాన కారణము విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకపోవడము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన నిధులు రాకపోవడము. ఉస్మానియా వర్సిటీలో సరైన పరిశోధనలు లేవు. ఒక్క ప్రొఫెసర్ పరిమితికి మించి పీహెచ్డీ విద్యార్థులను కేటాయించడంతో చాలా వరకు అత్యున్నత పరిశోధనలు జరగడం లేదు. అంతేకాదు పరిశోధనల ఫలితాలకు పేటెంట్లు పొందడంలోనూ ఓయూ వెనుకంజలో ఉంది. పరిశోధనలు సమాజ అవసరాలకు ఉపయుక్తంగా ఉండడం లేదన్న విమర్శలున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో వెంటనే ప్రొఫెసర్ల భర్తీ చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.